మెరుగైన జీతాల కోసం అందరినీ అసోసియేట్ చేసి వీళ్ళందరూ ఒక పెంచాలి. ఏదంటే మాకు కనెక్షన్ ఆర్టీసీలో ఉన్నప్పుడు ఆర్టీసీ కనెక్షన్ చాలా తక్కువ ఉండేది. ఆ కనెక్షన్ మాట్లాడాలి. అలాగే మీ యొక్క వాయిస్ కూడా అందరూ కూడా ఎందుకంటే అవతల వేరే ఉన్నారు చాలా డబ్బులు చేసిన తర్వాత వారికి రావాల్సిన తర్వాత ఐఆర్ కంటే వేపించేసిన తక్కువ 27% ఐఆర్ ప్రకటించి 25% 23% తగ్గించినటువంటి ఘనత మన జగన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీన్ని మనం ఒక ఐక్యంగా మన రిటైర్డ్ ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులందరూ కలిపి ఒక సంఘం గట్టిగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసుకొని మీ అందరి సమస్యలు ఇప్పుడు కనీసం పెన్షను 700 నుంచి 2800 3000 వరకే ఈరోజు మనకు రావడం జరుగుతుంది. కానీ కనీసం ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం రేషన్ కార్డులు కానీ ఆదాయం చూసుకుంటే సంవత్సరానికి 70,000 కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. గతంలో కూడా ఇంటికి టిట్కో ఇళ్లలో మన ఆర్టీసీ కార్మికులు కూడా పెట్టించాం. కానీ అవి ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు అందరినీ తొలగించడం జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వస్తే మన ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ రాయితీలు అన్నీ అందేటట్టుగా రేషన్ కార్డులు కానీ వైద్య సౌకర్యాలు కానీ అన్నీ అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర కమిటీకి నా అవకాశం ఇచ్చినటువంటి మా రీజనల్ కమిటీ వెంకటేశ్వర గారి అందరికీ కూడా ఈ విషయాలన్నీ చర్చించుకొని మనం మన తెలుగుదేశం మేనిఫెస్టోలో మన ఆర్టీసీ అధ్యక్షుడిగా ఈ సమస్యలు ఏంటి అనేది రాబోయేది మన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మనం వచ్చిన తర్వాత మీకు రావాల్సిన ఏదైనా ఉంటే డిమాండ్ అన్ని మీరు మా కోటి గురించి చెప్తే దాంట్లో పాల్గొంటుంది రావడం కోసం రేపు మేనిఫెస్టోలో పెట్టడానికి మేము చేస్తాం. స్టేట్ తెలియజేస్తే ఇచ్చేసి దాని ద్వారా ముఖ్యమంత్రి గారి చేస్తారు. ఈ సమస్యలు ఏంటనేది ఆగానే ఉద్యోగులు కాబట్టి ఈ సమస్యలు మీకే తెలుసు. వాటిలో పాల్గొంటే మీరందరూ కూడా ప్రతిదే కాకుండా మీ ఫ్యామిలీలో లేదు మీ పక్కన అందరూ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం మీరంతా ఈరోజు మన ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మరియు రిటైర్ అయినటువంటి కార్మికులు ఉద్యోగులు అందరికీ కూడా ఒక మన తెలుగుదేశం అనుబంధ సంస్థ అయినటువంటి టీఎన్టీసీకి అనుబంధంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ మన ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం మనకు రావాల్సినటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం పట్టించుకోకపోగా జగన్ ప్రభుత్వం ఈరోజు మన ఉద్యోగుల్ని విలీనం చేసిన తర్వాత వైద్య సౌకర్యాలు కానీ రావాల్సిన డబ్బులు కానీ రిటైర్మెంట్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇప్పటికి చెల్లించలేని పరిస్థితిలో ఉంది. దీన్ని సంఘటితంగా మా ఉద్యోగ సోదరులందరూ కలిపి ఈ సమస్యల మీద డిమాండ్ల పోరాటం కోసం ఆర్టీసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరఫున మన ఒక సంఘం రాష్ట్ర పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి టీఎన్టీసీకి అనుబంధంగా ఉన్నటువంటి మన ఈ సంఘాన్ని రిటైర్ ఉద్యోగుల కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రథమంగా మన ఒంగోలు డిపో నుంచి ముఖర్జీ గారు మరి చెరుకుంపాలి వెంకటేశ్వర గారు రీజనల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కలిసి ప్రోత్సాహంతో రిటైర్ అయిన వారు మరియు ఉన్నటువంటి మన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అందరూ కలిపి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి నాందిగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
మా సీనియర్ అయినటువంటి కొంతమంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. వీరు కూడా మీకు సందేశాన్ని ఇస్తారు. ఈ సమస్యల మీద ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి త్వరలో ఒంగోలులో బహిరంగ సభ ఏర్పాటు చేయడం, జిల్లా వ్యాప్తంగా ఒంగోలులో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కంకణదారులే బద్దులే పనిచేస్తున్నాం. దీన్ని అందరూ కూడా రిటైర్ అయిన కార్మికులు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ సహకరించవలసిందిగా కోరుతూ మరి రాష్ట్ర టీఎన్టీసీ కార్యదర్శిగా ఈ యొక్క ఒంగోలులో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ఐక్యంగా ఒక కమిటీ ఫామ్ చేయడం కోసం తొలిసారిగా ఒంగోలులో పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయింది. ఈ రిటైర్డ్ కార్మిక సంఘము ప్లస్ ప్రస్తుతం చేస్తున్న జాబ్లో ఉన్న వాళ్ళు కూడా ముఖర్జీ గారు, వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరి సమక్షంలో కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలో రాష్ట్ర కమిటీగా ఏర్పడి వాళ్ళ సమస్యలు, వాళ్ళ హక్కులు సాధించడం కోసం పోరాటం చేయడానికి సిద్ధం ఉన్నారు. దాని వాళ్ళు ఆ సందర్భంగా రాష్ట్ర కార్మిక పరిషత్ వాళ్ళది మామూలుగా అయితే మాది స్టేట్ యూనియన్ కౌన్సిల్, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ టీఎన్టీసీకి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయబోతున్నాం. వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రాష్ట్ర టీఎన్టీసీగా మేము ఏమైతే చేయగలమో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, వీళ్ళ సమస్యలు మాకు ఇస్తే ఈ డిమాండ్స్ అన్ని మా రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా మన మాన్య ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఈ సమస్యలన్నీ విన్నవించి వాళ్ళ హక్కులు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం. ఇక్కడ వచ్చిన ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళ కమిటీ దినదినాభివృద్ధి చెంది స్టేట్ వైడ్గా మంచి పరిషత్గా ఏర్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్టీసీలో 30 సంవత్సరాలు పనిచేశాను. ఈరోజు రిటైర్ అయ్యి కూడా 12 సంవత్సరాలు అయింది. ఆర్టీసీలో వచ్చిన మార్పుల్లో గతంలో ఆర్టీసీ అంటే ఒక పబ్లిక్ సెక్టర్గా ఆర్టీసీ ఉండటం వలన ప్రైవేట్ పోటీ వెళ్ళినప్పుడు ఆర్టీసీ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండింది. ఉద్యోగులు కూడా మెరుగైన జీతాలు కానీ ఇవన్నీ బాగా ఉన్నాయి. తర్వాత వచ్చాక కొన్ని ఈ ప్రైవేట్ పోటీ పెరగటం, ప్రభుత్వాల్లో వచ్చిన అంటే ప్రైవేట్ సెక్టార్లో దీన్ని ఆర్టీసీని ప్రత్యేకంగా పెట్టడం వలన కొన్ని నష్టాలు గురవటం, ఈ నష్టాల వలన ఉద్యోగులకు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో, జీతాలు పెరుగుతాయో పెరగబడినట్టు ఒక భయంకరమైన వాతావరణం తీసుకొచ్చారు. అది అయిపోయిన తర్వాత రేపు మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చి ప్రభుత్వంలో కలిపినప్పటికీ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే పొయ్యిల నుంచి బెండి మంచి పొయ్యిలో పడే పరిస్థితి అయింది. గతంలో మేము సర్వీస్ చేసేటప్పుడు మా వేతనాలు కానీ మా సెటిల్మెంట్స్ కానీ ఇవన్నీ కూడాను ఒకరి దగ్గరికి పోకుండా కేవలం క్లర్కుల సిబ్బంది కానీ అధికారులు కానీ మాతో స్నేహపూర్తిగా ఉండి మాకు రావాల్సిన బెనిఫిట్స్ మొత్తాన్ని చాలా సక్రమంగా చెల్లించారు. కానీ ఈరోజు గవర్నమెంట్లో కలిసిన పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వంలో ఒక పద్ధతి ఉంది. ఒక గెజిటెడ్ ఆఫీసర్ కూడాను వాడు రిటైర్ అయిన తర్వాత పోయి ఈ ఆడిట్ ఆఫీసులోనో ట్రెజరీలోనో ఒక గుమ్మస్తా దగ్గర చేతులు కట్టుకొని నిలబడి వాడి సెటిల్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఈరోజు ఆర్టీసీ వాళ్ళకి కలగటం చాలా చూస్తుంటే మాకే చాలా కొంచెం బాధగా ఉంది. ఇక్కడ హక్కులు ఇలాంటి సమస్యలైన విషయంకి వచ్చేలాకి మనుషులు దాదాపుగా అంటే ఎక్కువ మంది ఈరోజు కార్మిక ఉద్యోగాల్లో కూడాను ఏదో ఆది సంబంధాలు ఉన్న వాళ్ళు ఉండటం వలన ఎక్కువ సమస్యలు తక్కువగానే ఉంటాయి రిటైర్డ్ ఉద్యోగులకి. ఎందుకంటే అసలంగా అదే జీవితం మీద ఆధారపడి వారికి వచ్చే జీవితంతో ఆ పెన్షన్తో ఆధారపడే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం ప్రభుత్వాలు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే అలాంటిదే గృహవసతి ఇలాంటివి కల్పించాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అలా ఆస్తి సంబంధాలు లేకుండా అచ్చంగా ఉద్యోగం ఆధారపడి రిటైర్ అయిన వాళ్ళకి, గృహవసతి లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మాత్రం గృహవసతి కల్పించాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటి కోసం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం యాజమాన్యంతో ఏం మాట్లాడలేవు. యాజమాన్యంతో మాట్లాడాలంటే ఏదన్నా సర్వీస్లో ఉన్న గుర్తింపు ఉన్న యూనియన్లు మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి అంటే అలాంటి సంఘాలతోటి ఒక అనుబంధం ఏర్పడటం కోసం ఈ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కూడా టీఎన్టీసీకి సంబంధించిన సంఘంతో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు యాజమాన్యాలతో కానీ ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకంటే మెరుగైన వస్తువులు అంటే కొద్దిగా సంబంధాలని మెయింటైన్ చేస్తారని, దాంతోపాటు రిటైర్డ్ ఉద్యోగులు మొత్తం ఒకసారి ఉండటం వలన మన మధ్యన సంబంధాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా సంఘం ఏర్పడటం ఒక ఆహ్వానించదగ్గ విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు కార్మికులు కానీ చేరేవాళ్ళు కానీ సభ్యులు కానీ
ఈ యూనియన్కి ఎందుకు చేరతారంటే ఓహో వీళ్ళ వల్ల కాకపోయినా వీళ్ళ కనుక పార్టీ ఉంది, బండదండలు ఉన్నాయి, పైన డైరెక్ట్గా ఒక పార్టీ దృష్టికి తీసుకెళ్ళరు, ఒక సమస్యను పరిష్కారం చేయగలరు అనేది కార్మికుల్లో ముఖ్యంగా బలంగా పాతుకుపోయేటట్టుగా పార్టీ అధిష్టాన వర్గానికి కానీ లోకల్ ఎమ్మెల్యే పార్టీ నాయకులు కానీ మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. అలాగే ఏంటంటే ముఖ్యంగా మేము ఇప్పుడు ఈ యూనియన్ కొత్తగా రిటైర్మెంట్ స్టాఫ్తో కూడా పెట్టియాలని మా వాళ్ళకి కలిగింది. నాతో చెబితే మంచిదే ఉంటుంది. ఇక్కడ దీన్ని బలోపేతం చేస్తూ రన్నింగ్లో కూడా బలోపేతం చేయాలి కాబట్టి పార్టీ అండదండలు కూడా ఉండాలా అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్న డీసెంట్గా మన ఒంగోలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారి కాడికి మన ఆర్టీసీ వాళ్ళు వచ్చారు కలవడానికి. ఆయన గుర్తింపు ఉండగట్టే మమ్మల్ని అడగగలిగాడు. ఏంటి మీరంతా కొత్త వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు ఉన్నారు కదా, మా సంఘం ఉంది కదా, మీరు ఎవరు ఏంటనే భావన ఆయనే క్రియేట్ చేశాడు. అప్పుడు వాళ్ళు కాదు సార్ మేము ఆర్టీసీలో ఉంటున్నాం, ఏరియా సంఘాల్లో ఉంటున్నాం, మిమ్మల్ని కలిసిపోదామని వచ్చామని చెప్పారు. మా సంఘం ఉంది కదా దాన్ని కూడా కొంచెం ప్రిపేర్ అయ్యండి, ఆలోచించండి, మా వాళ్ళు అందరూ ఉంటారు, కలిసి పనిచేయండి ఆయన కూడా చెప్పాడు. అంటే ఎంతో కొంత ఆయన మనసులో స్ట్రాటజీ ఉంది కాబట్టి ఆయన గుర్తింపు తీసుకొచ్చాడు. అలాగే ఏంటంటే వచ్చిన పనులు అన్నీ ఇటువంటి పార్టీలో ఉంటారు, చేయాలి తప్పదు కొన్ని పనులు. కానీ యూనియన్ ద్వారా కూడా రిఫర్ ఏంటంటే దాదాపు మాకు కాని పనులు మీ దాకే వస్తాం. కొంచెం ఆర్ఎం గారు ఇబ్బంది పెట్టినా, డిఎం గారు ఇబ్బంది పెట్టినా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ యూనియన్ ద్వారా కానీ వీళ్ళ ద్వారా కానీ మాకు పరిష్కారం చేయాలని ముందుగా కోరుకుంటున్నాం.